సెక్స్ సెక్స్ అంటే ఏంటి? సెక్స్ అంటే తీసుకోవడం కాదు, దౌర్జన్యం చేయడం కాదు, అవతలి వ్యక్తికి ఇవ్వడం. కానీ మనమేం చేస్తాం? జంతువుల్లాగా బిహేవ్ చేస్తాం. డిస్కవరీ ఛానల్లో కానీ ఎప్పుడైనా బయట కనిపిస్తే జంతువులు ఎలా సెక్స్ చేసుకుంటాయో గమనించండి. ఎందుకో తెలుసా? అప్పుడు కానీ నీకు అర్థం కాదు, నీకు ఆ జంతువులకి పెద్ద తేడా ఏం లేదని. ప్రకృతిలో చాలా జీవులున్నాయి. ఈ భూమి ఏర్పడిన చాలా కాలానికి, ఇంకా చెప్పాలంటే జంతువులు పుట్టిన చాలా కాలానికి, ఇంకా చెప్పాలంటే డార్విన్ థియరీ ప్రకారం లిటరల్లీ మనిషి జంతువు నుండే వచ్చాడు. ఇంత లేటుగా మనిషి భూమి మీదికి వచ్చినా ఈ విశ్వం మీద ఆధిపత్యాన్ని మనిషి మాత్రమే చేజిక్కించుకోగలిగాడు. దానికి కారణం మనిషి మిగతా జంతువుల కన్నా తెలివైనవాడు కాబట్టి. ఈ మనిషి ఇప్పుడు ఆ జంతువులన్నింటినీ బంధించి దానికి జూ అని పేరు పెట్టి వాటిని చూస్తూ ఆనందిస్తున్నాడు. అయితే ఇప్పుడు ఈ సోదంతా ఎందుకు చెప్తున్నానంటే, మనిషి ఇంత అడ్వాన్స్డ్గా ఎదిగినప్పటికీ సెక్స్ విషయంలో మాత్రం జంతు ప్రవృత్తిని ఇంకా విడిచిపెట్టనే లేదు. ఏనిమల్స్కి మూడొస్తే అవతలి దాని మీద పడి వాటి కోరికను తీర్చుకుంటాయి. పని అయిపోయిందో లేదో అవతలి దాని మొహం కూడా తిరిగి చూడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాయి. ఎగ్జాక్ట్లీ మనిషి నాలుగు గోడల మధ్య చేస్తున్నది ఇదే. పేరుకే పెద్ద పోటుగాడు, మగాడు. విషయానికొస్తే మాత్రం మ్యాగీ నూడిల్స్ లాగా 2 నిమిషాల్లో నీరు గారిపోతాడు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, స్త్రీకి మగాడికి బయోలాజికల్లీ చాలా డిఫరెన్స్ ఉంటుంది. మగాడికి ఇన్స్టంట్ న్యూడిల్స్ లాగా ఇన్స్టంట్గా కోరిక పుడుతుంది. కానీ స్త్రీకి అలా ఉండదు. తన బాడీ సెక్స్కి రెడీ అవడానికి టైం పడుతుంది. సెక్స్ అంటే 2 జననాంగాల్ని కలపడం కాదు, అది ఒక స్టేజ్ మాత్రమే. దాని ముందు తరువాతలు కూడా ఉంటాయి. అలా సెక్స్కి ముందు చేసే చర్యని ఫోర్ ప్లే అని, సెక్స్ తర్వాత జరిపే చర్యని అవుట్ ప్లే అని అంటారు. చాలామంది స్త్రీలు సెక్స్పై విముఖత చూపడానికి కారణం వాళ్ళు ఆర్గాజం స్టేట్కి చేరుకోకపోవడం. చాలామంది స్త్రీలకి అసలు ఆర్గాజం అంటే ఏంటో కూడా తెలియదు. ఎందుకంటే అవతలి వాళ్ళ బాడీ సెక్స్కి సిద్ధంగా ఉందో లేదో తెలుసుకోకుండా నీ పాటికి నువ్వు 2 నిమిషాల్లో పనిని కానించేస్తే వాళ్ళకి ఆర్గాజం అంటే ఏం తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది? ఆర్గాజం అంటే భావప్రాప్తి, అంటే సెక్స్లో పీక్ స్టేజ్కి చేరుకోవడం. అప్పుడు మాత్రమే మెదడులో ఎండార్ఫిన్స్ వంటి హార్మోన్స్ రిలీజ్ అయ్యి బాడీ సాటిస్ఫై ఫీల్ అయ్యేది. స్త్రీ శరీరం వీణ లాంటిది. నువ్వు ఎక్కడ మీటినా సరిగమలు పలుకుతాయి. సెక్స్కి ముందు ఆ శరీరాన్ని సెక్స్కి సంసిద్ధం చేయడానికి ఫోర్ ప్లే అత్యవసరం. ఫోర్ ప్లే అంటే ఏం లేదబ్బా, సింపుల్గా చెప్పాలంటే టిఫిన్లు చేయడం. అంటే కిస్సింగులు, హగ్గింగులు, టచ్చింగులు, రొమాంటిక్ టాకింగులు, లిక్కింగులు. వీటన్నింటి తర్వాత మాత్రమే స్త్రీ బాడీ సెక్స్కి రెడీ అవుతుంది. తన బ్రెస్ట్ నిపిల్స్ నిక్కబొడుచుకున్నాయంటే తన బాడీ సెక్స్కి గెట్ రెడీ అయినట్టే. ఆ తర్వాత జరపాల్సింది సెక్స్. అప్పుడొస్తుంది ఆర్గాజం. ఎలాంటి మగాడైనా ఎప్పుడైనా ఆర్గాజంని ఫీల్ అవ్వగలడు. కానీ స్త్రీ ఫోర్ ప్లే తర్వాత మాత్రమే జరిపే సెక్స్లో ఆర్గాజంని ఫీల్ అవ్వగలదు. సహజంగా మగాడికి సెక్స్కి ముందు మాట్లాడాలనిపిస్తుంది, స్త్రీకి సెక్స్కి తర్వాత మాట్లాడాలనిపిస్తుంది. ఆర్గాజం తర్వాత కూడా ఒకరిపై ఒకరు లవ్ని ఎక్స్ప్రెస్ చేసుకుంటూ మాట్లాడడాన్ని సెక్స్లో అవుట్ ప్లే అంటారు. దీనివల్ల ఆర్గాజం స్టేట్ కంటిన్యూ అవుతుంది. ఇది మాత్రమే పర్ఫెక్ట్ సెక్స్. ఈ 3 స్టేజ్లని చూసిన కపుల్స్లో మాత్రమే రిలేషన్షిప్ ఫెవిక్విక్ కంటే ఎక్కువ స్ట్రాంగ్గా ఉంటుంది. కాబట్టి అందరికీ భావప్రాప్తాయ నమః.